రోని కడితే రాగానే రోడ్లు వగిలే ఎండలు ఎట్లా కొడతాయో ఈ ఆగస్టు నెలల వానలు కూడా అట్లనే కొట్టినాయి. ఇక వానదేవుని మోకకు ఒకటే దెబ్బకు ప్రాజెక్టులన్నీ నిండు కుండలైనాయి. అలుగు వచ్చే తట్లు నిండినాయని డ్యామ్ అధికారులు గేట్లు ఎత్తే పనుల మస్తు బిజీ గుర్రు. మరి పాండ్రి ఎక్కడెక్కడ ఏ డ్యాములు నిండినాయి, ఎన్నెన్ని గేట్లు లేపిర్రు అనేది ఒక్కసారి అట్లా పోయి అరుచుకుని వద్దాం. అగా చూడలే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాడ గోదావరమ్మ ఎట్ట దుంకుతున్నదో. ఒకటి కాదు రెండు కాదు 35 గేట్లు ఎత్తిర్రు అధికారులు. దీంతో అంతెత్తు మీదంగా రువ్వడి మీద దుంకి ముంగడికి పోతున్నది గోదావరమ్మ. ఇది ఒకటే కాదు, శ్రీశైలం ప్రాజెక్టు, సాగర్ డ్యాము, నిర్మల్లో ఉన్న కడెం ప్రాజెక్టు, మంచిర్యాలలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు, పెద్దపల్లిలున్న పార్వతి ప్రాజెక్టు, గిట్లా ఒక్కటని కాదు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఇప్పుడు నీళ్లతోని కిటకిటలాడుతున్నాయి. మీది బాసుకు వానలు జోరుగా పడేటాళ్లకు వరదల అంతకంతకు పెరుగుకుంటూ వస్తున్నది. దీంతో వచ్చిన వరద వచ్చినట్టే డ్యాంలకు చేరేటాళ్లకు ఈ 2 దినాలలోనే మస్తు ప్రాజెక్టులు నిండినాయి. అందుకనే డ్యామ్ అధికారులు గేట్లు లేపే పనిలో మస్తు బిజీ అవుతున్నారు. ఎల్లంపల్లిలో 35 గేట్లు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాడ 26 గేట్లు, బైంసా గడ్డన్న ప్రాజెక్టు కాడ 3 గేట్లు, అటు పులిచింతల ప్రాజెక్టు కాడ 21 గేట్లు మీదికి లేపి నీళ్లను కిందికి ఇడిచేరు. ఇక నిజామాబాద్ లో కలెక్టర్ సార్ మాట్లాడుకుంటా మహారాష్ట్ర నుంచి మనకు శీతం వరద వస్తున్నది కాబట్టి జనాలంతా జర పైలంగా ఉండాలి అన్నట్టే చెప్పుకొచ్చిండు. నిజామాబాద్ జిల్లాలో లాస్ట్ 3 డేస్ నుంచి కంటిన్యూస్ గా రెయిన్ఫాల్ ఉంది. సో జిల్లా ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మన జిల్లాలో ఉన్న ట్యాంక్స్ కూడా ఆల్రెడీ చాలా వరకు సర్ప్లస్ ట్యాంక్స్ ఉన్నాయి. అదర్వైజ్ 100% మనకి ట్యాంక్స్ నిండాయి కాబట్టి సో ప్రజలు కూడా అంటే ట్యాంక్స్ దగ్గరికి ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయకూడదు. ఇన్నరా ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండినాయి. అందుకే ఎవరు కూడా ఈతలు కొట్టేందుకు పోవద్దు, అటు మోకాన తిరగనే చూడొద్దు. గొర్రెలను బర్రెలను మేపేటోళ్ళు సుత జర పైలంగా ఉండాలి. జీవాల మందను నీళ్ల దగ్గరికి తీసుకుపోవద్దు అన్నట్టే చెప్పుకొచ్చిండు. ఇదిట్లుంటే అటు శానా జాగల్లో డ్యాముల గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడుస్తున్నారు. పచ్చని కొండల నడుమ నీళ్లు దుయ్యమని వాడుతుంటే చూడొచ్చిన వాళ్ళంతా బాగా మురిసిపోతున్నారు. గిట్లా 2 దినాల సంది గెలివియకుండా వానలు దంచేటలకు ప్రాజెక్టులన్నీ ఎప్పుడు గేట్లు తెత్తుతారా, ఎప్పుడు బయటికి దుంకుదామా అన్నట్టే చూస్తున్నట్టున్నది పోండ్రి.